నమస్తే. వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక యుఎన్ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ గా విడుదల కూడా అయ్యింది. అదే ఈ రోజు. ఇక సెన్సార్ బోర్డు రిపోర్ట్ ప్రకారం సినిమా రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాలు, అంటే 182 నిమిషాలు అన్నమాట. అయితే వాస్తవానికి సినిమా 195 నిమిషాల నిడివిడితో రూపొందించబడింది. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు సూచించిన కొన్ని మార్పులతో మొత్తం 12 కట్స్ చేయడం జరిగింది. ఇక సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరకర పదాలను, సన్నివేశాలను తొలగించాలని కూడా సూచించింది. ముఖ్యంగా పిలక మరియు గిలక వంటి పదాలను, అలాగే నీచ జాతి వంటి పదాలను తొలగించారు. ఇక కత్తిపై రక్తాన్ని తుడిచి ముఖానికి రాసుకోవడం వంటి హింసాత్మక సన్నివేశాలను కూడా తగ్గించారు. ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమాలో భక్తి కంటే యాక్షన్, కోపం ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఎంట్రీ తర్వాత భక్తి టోన్ పెరిగిందని కూడా నివేదించబడింది. ఇక వివాదాలను నివారించడానికి సినిమా ప్రారంభంలో దూర్జటి శ్రీకాళహస్తి మహత్యం మరియు బస్స పురాణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు, కొన్ని సినిమాటిక్ స్వేచ్ఛలు తీసుకున్నట్టు ఒక డిస్క్లైమర్ ను కూడా చేర్చారనమాట. అయితే శ్రీకాళహస్తి ప్రధాన పూజారి నుంచి కూడా అనుమతి తీసుకున్నట్లు ఈ డిస్క్లైమర్ లో అయితే పేర్కొనడం జరిగింది. మొత్తంగా కన్నప్ప ఒక భారీ తారాగణం, అదే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటించిన పౌరాణిక చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకుల్లో. అయితే సినిమాను చూసిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా భిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి బాగా కనెక్ట్ అయ్యింది అంటే మరొకరికి ఫస్ట్ పార్ట్ చాలా నిదానించిందని మరికొందరు అంటున్నారు. అయితే ప్రభాస్ వచ్చిన తర్వాతే కొంచెం ఊపందుకుందని కూడా మరికొందరు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కన్నప్ప ఫ్యాన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ తప్ప టికెట్స్ ఎవరు కూడా బుక్ చేసుకోలేదని చెబుతున్నారు. అనుకున్న మేరకు అయితే వీళ్ళకి రాబడి రాలేదని కూడా చెబుతున్నారు. మరి ప్రేక్షకుల్లో ఇటువంటి ఆదరణ నిజంగానే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు కన్నప్పకి. మరి ఇప్పుడైతే వీకెండ్ కాబట్టి అయితే శనివారం ఆదివారంలో ఏమైనా ఈ సినిమా మీద ప్రజలు మంచిగా దృష్టి సాధిస్తారా లేదా అని కూడా మనం వెయిట్ చేసి చూడాలి. వారు అనుకున్న మేర లాభాలు వస్తాయా లేవా అని కూడా చూడాలి. అయితే ఇది భక్తి భావంతో కూడిన సినిమా కాబట్టి చాలా మంది దిటపడకపోవచ్చు అని కూడా అంటున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద ఎక్కువగా మక్కువ కూడా చూపిస్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి, ఈ సినిమా తగినంత ఆదరణ పొందుతుందా ప్రేక్షకుల్లో, లేదా ఈ సినిమా ఇలాగే డీలా పడిపోయి కంటిన్యూ అవుతుందా అనేది అయితే వెయిట్ చేయాలి. కానీ ఏదేమైనా సరే కన్నప్ప సినిమాలో విష్ణు మాత్రం చాలా కష్టపడ్డాడు అని మాత్రం బయట టాక్ అయితే వినిపిస్తుంది. వారి యొక్క పిల్లలు కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేశారని కూడా చెబుతున్నారు. మరి తన కష్టం అంతా ఈ సినిమాలో కనపడుతుందా, లేకపోతే ఈ సినిమా డీలా పడిపోతుందా అని కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో అయితే సందేహం నెలకొంది. మరి ఏదేమైనా సరే ఈ సినిమానైతే థియేటర్కల్ గా విడుదల చేయడం అయితే జరిగింది. ఇంకా అది సక్సెస్ అవ్వడం కాకపోవడం అనేది ఇక మన ప్రేక్షకుల చేతిలోనే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇక వీకెండ్ కావడం వల్ల శని ఆదివారాల్లో ఇది మంచి ఊపందుకుంటుందా, లేకపోతే ఇదే రీతిలో సినిమా టికెట్స్ బుక్ అవ్వకుండా డీలా పడిపోతుందా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.